పట్టమేసి చుట్టుకో పట్టుకో పట్టుకో పక్క వేసి కట్టుకో కట్టుకో రెండు కళ్ళు చూడ చూడబడు తేడి తేడి సెగడు తేడు కగడు లోన గుండె చల్లు లోన బాణ చల్లు వేడి వేడి పొగలు రేగి పగలు రగలు ఆడపిల్ల అక్క పిల్ల రాజుకుంటే సప్పు పిల్ల కుక్క పిల్ల రాజుకుంటే ఆడపిల్లకి పిల్ల సప్పు పిల్ల కుక్క పిల్ల రాజుకుంటే రాజుకుంటే పట్టుకో పట్టుకో పట్టమేసి చుట్టుకో పట్టుకో పట్టుకో పక్క మెసి కట్టుకో 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు పాడి 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో పట్టమేసి చుట్టుకో పట్టుకో పట్టుకో పక్క మెసి కట్టుకో థ్యాంక్ యూ సో మచ్ సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడే
అందరికీ నమస్కారం. ఎక్స్పీరియం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్కి విచ్చేసినటువంటి మీ అందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. మీలో కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉండుంటారు, ఇంకొంతమంది ఈరోజు ఈ లాంచ్ ఈవెంట్ అనంతరం వెళ్ళి చూస్తారు. కానీ ప్రపంచంలో ఎన్నో వింతలున్నాయి. మనందరం గర్వించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి హైదరాబాద్లోనే ఇలాంటి ఒక అద్భుతమైన వెంచర్ని తీసుకొని వచ్చి దీన్ని ఇంత బ్యూటిఫుల్గా 150 ఎకరాలలో 25,000కి పైగా యునీక్ ప్లాంట్స్తో 85 కంట్రీస్ నుంచి దిగుమతి చేయగా ఎన్నో సంవత్సరాల పాటు గ్రాఫ్టింగ్ చేసి ఒక 25 సంవత్సరాల నుంచి కన్నటువంటి కళని 12 సంవత్సరాలు ఎగ్జిక్యూట్ చేసి 6 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ వర్క్స్లో పెడితే ఇప్పటికీ ఈ రోజున ఈ లాంచింగ్ అవుతున్నటువంటి సందర్భంగా గట్టిగా రామ్దేవరావు గారికి అలాగే వారి టీం మెంబర్స్కి అభినందనలతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనేటువంటి ఆ నినాదాన్ని నిజం చేస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన కన్నటువంటి కళని మనందరి కోసం సాకారం చేస్తూ ఈరోజు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నటువంటి శుభతరుణంలో ఇవాళ ఈ కార్యక్రమానికి తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కూడా కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్య అతిథిగా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కూడా రానున్నారు. ఇంకా ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేనున్నారు. వారందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, అతిరథ మహారథులందరికీ కూడా సాదర స్వాగతం, సుమస్వాగతం. ఎక్స్పీరియం ఈవెంట్ని ఇవాళ ఒక చక్కటి నృత్య ప్రదర్శనతో ప్రారంభిస్తున్నాము. పెండ్యాల లక్ష్మీప్రియ తను ఒక కూచిపూడి నర్తకి, 2024 జాతీయ కళా ఉత్సవం విజేత, ప్రధానమంత్రి అలాగే ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగానే రాష్ట్రీయ బాల పురస్కారాన్ని కూడా ఈ అమ్మాయి అందుకుంది. 2024లో ఇంత చిన్న వయసులోనే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఈ పాపకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో, లక్ష్మీప్రియకి గట్టిగా చప్పట్లతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. తను కూచిపూడి నృత్య ప్రదర్శన వినాయక వందనంతో మొదలుపెట్టి అలాగే గురువుని, తల్లిని, తండ్రిని స్తుతిస్తూ ఈ నృత్య ప్రదర్శనని మీ ముందు ప్రజెంట్ చేయబోతోంది. అండ్ ఇందాకే తను మాట్లాడుతూ చెప్పింది, నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఆయన తనకి ఒక కొత్త పేరుని, బిరుదుని ఇచ్చారు అని, చైతన్య అని. సో చైతన్యవంతమైనటువంటి ఈ నృత్యాన్ని మన ముందు ప్రదర్శించబోతోంది. థ్యాంక్ యూ. मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं महादेवसुतं गुरुगुहनुतं मानकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं सरेगमपनिनिपमरेगम पानि सनि पम मम पम प पनि म पनीनि मम पम पनिनि सनि नि सा पनि सरीरि सनि स गा मरि सनि सनि सरीरि सनि स गा म ग स ग म प. జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీ రాజనం. తరతరాల
అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానదే రాగాలై వేదం వేదం అణువణువున నాదం నటరాజపాదాన తలవాల్సన నయనాభిషేకాన తరించన నటరాజపాదాన తలవాల్సన నయనాభిషేకాన తరించన సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగానా ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా ఉయ్యాలవాడ నారసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా రెనాటి సీమ కన్న సూర్యుడా మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా ప్రసిద్ధి ఖండమే జయించినావురా నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా లక్ష్మీ ప్రియా చైతన్య ఎంత అద్భుతంగా చేశావు. యతో హస్త తతో దృష్టి, యతో దృష్టి తతో మన, యతో మన తతో భావ, యతో భావో తతో రసః. అంత అద్భుతంగా ప్రదర్శించావు నువ్వు. చాలా చాలా బాగుంది. విషింగ్ యూ అ సూపర్ బ్రైట్ ఫ్యూచర్. ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ నువ్వు నీ డాన్స్తో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురువు అలాగే వారి గురువు గారు అయినటువంటి సుధీర్ రావు గారికి కూడా శతకోటి వందనాలు, ఇంత అద్భుతమైనటువంటి స్టూడెంట్ని తయారు చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య, థ్యాంక్ యూ. మరికొద్దిసేపట్లో మన అతిథులు రాగానే సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. లోపలికి వెళ్ళి ఎవరైతే ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదో మీకోసం ఒక స్పెషల్ టీజర్ కూడా ఇక్కడ మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంచ్ చేయబడుతుంది. అలాగే ఒక స్పెషల్ ఏవీని కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి వింతలు విడ్డూరాలు ఇన్ని అన్ని అని చెప్పలేము, కానీ మచ్చుకి కొన్ని చెప్తాను వినండి. 1,00,000 రూపాయలు విలువైనటువంటి చెట్లు ఉన్నాయంటే నమ్ముతారా?
మా ఆడవాళ్ళకైతే 1,00,000 రూపాయల చీర అంటే మేము ఇట్టే నమ్మేస్తాం, కానీ 1,00,000 రూపాయల విలువైనటువంటి చెట్టు దగ్గర నుంచి 3.5 కోట్లు విలువైనటువంటి చెట్లని కలిగి ఉన్నటువంటి గొప్ప నిధి సంపద ఈ ఎక్స్పీరియం. ఈ ఎక్స్పీరియంని మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే నాకు తెలిసి 1-2 రోజులు సమయాన్ని మీరు వెచ్చించి ఇక్కడికి వచ్చి దీన్ని మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. 150 కోట్ల రూపాయల విలువైనటువంటి మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగినటువంటి ఏకైక పర్యావరణ ప్రదేశం ఈ ఎక్స్పీరియం. 5 లక్షల నుండి 1 కోటి రూపాయల విలువైనటువంటి శిల్పాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కేవలం మొక్కలు మాత్రమే కాదు, అందంగా మలిచినటువంటి శిల్పాలు. మనం హైదరాబాద్ నగరంలో కూడా చాలా శిల్పాలను చూసాం. అవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి రామ్దేవ్ గారి తీసుకొచ్చినటువంటి శిల్పాలే చాలా వరకు. 50,000 నుంచి 50 లక్షల వరకు విలువైనటువంటి సహజ శిల్పాలు. అలాగే మొత్తం శిల్పాల విలువ 15 కోట్ల రూపాయల వరకు ఉంది. త్వరలోనే ఇక్కడ ఓపెన్ అవ్వబోతున్నటువంటి రెస్టారెంట్స్, యాంఫీ థియేటరు, కాటేజెస్ ఈ ఎక్స్పీరియంలోనే మనందరికీ ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్గా మిగులుతుంది అనటం అతిశయోక్తి కానే కాదు. మరికొద్దిసేపట్లో టీజర్ అలాగే ఏవీ లాంచ్ కార్యక్రమం మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా జరుగుతుంది. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్.
స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న నాయకుడిగా, సాయం కోరిన వెంటనే స్పందించే సేవకుడిగా ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అనుమల రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఎక్స్పీరియం లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన సందర్భంగా సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే ఈ రోజు మన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, మినిస్టర్ ఫర్ టూరిజం, వారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అభిమానులు ముద్దుగా పిలుచుకునేటువంటి పేరు అన్నయ్య, ప్రపంచం మెచ్చినటువంటి జగదేక వీరుడు, ఎన్నో కోట్ల మంది హృదయాల్ని గెలిచినటువంటి విజేత, మా ఆపద్బాంధవుడు, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అంటే దాని వెనకాల ఉండేటువంటి కారకులు రామడుగు రామ్దేవరావు గారు, వారి విజన్ 25 సంవత్సరాల కళ, 12 సంవత్సరాల ఎగ్జిక్యూషన్, 6.5 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్, 150 ఎకరాల్లో 25కి పైగా యూనిక్ ప్లాన్స్, 25,000కి పైగా యూనిక్ ప్లాన్స్ ని తీసుకొని వచ్చి 85 కంట్రీస్ నుంచి దిగుమతి చేసి ఇంత అద్భుతాన్ని సృష్టించారు అంటే గట్టిగా ఒకసారి చప్పట్లతో మన రామ్దేవరావు గారికి అభినందనలు తెలియచెప్దాము. అలాగే కాళే యాదయ్య గారు ఎమ్మెల్యే గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. రమేష్ గారు ఎంపీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారికి వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. పట్నం మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ విప్, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైరెక్టర్, రైటర్ విజేంద్ర ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి రామ్దేవ్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. విన్విత్ వారి అబ్బాయి అండ్ రిన్విత, శ్రీలక్ష్మి గారు వారి ఆవిడ గారు అండ్ నిఖిల్, సుధీర్ కాళి గారు, వేణుగోపాలరావు గారు, రిషిత, అభిలాష్ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆల్సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వనజీవి రామయ్య గారికి, పద్మశ్రీ అవార్డు విన్నర్, వారికి సాదర స్వాగతం. దుచ్చర్ల సత్యనారాయణ గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ వారికి, ముఖ్యంగా అభిమానులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఫస్ట్ ఒక టీజర్ లాంచ్ కార్యక్రమం జరగబోతుంది. ఎక్స్పీరియన్ని ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేయనటువంటి వాళ్ళు ఇందాక చెప్పిన విధంగానే దీన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతూ ఉన్నారు. బట్ బిఫోర్ దాట్ మేబీ రిక్వెస్ట్ జ్యోతి ప్రజ్వలనతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అలాగే అతిథుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. 85 దేశాలలోని 25,000కు నూట 50 ఎకరాలు, 25,000 జాతుల మొక్కలు, 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు, ₹1,00,000 నుంచి 3.5 కోట్ల రూపాయలు విలువైనటువంటి అరుదైన మరియు ప్రాచీన వృక్షాలు, 5 లక్షల నుంచి ₹1 కోటి విలువైన శిల్పాలు, ఇలాంటి అద్భుతమైన నిధి సంపదని ఈరోజు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా లాంచ్ మహోత్సవం జరుగుతోంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, ఈ ఎక్స్పీరియంలో చాలా వింతలు విడ్డూరాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు మరికొద్దిసేపట్లో చూడనున్నారు. 10,000 మందికి సరిపోయేటువంటి కన్వెన్షన్ సెంటర్ని కూడా ఇక్కడ నిర్మించారు. అలాగే అద్భుతమైనటువంటి కాటేజెస్ కూడా ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ఫస్ట్ బంప్ షూట్స్ కూడా చేసుకోగలిగినటువంటి బెస్ట్ షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్ ఉన్నాయి. యాంఫీ థియేటర్లు కూడా ఉన్నాయి. సో ఈరోజు జ్యోతి ప్రజ్వలనతో ఇవాళ కార్యక్రమాన్ని శుభప్రదంగా మన సీఎం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేశాము. మరి ఇప్పుడు ద టీజర్ ఆఫ్ ఎక్స్పీరియం డిజిటల్ లాంచ్ కార్యక్రమాన్ని మనందరం చూడబోతూ ఉన్నాము. ఎక్స్పీరియంని ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు, మాకు తెలిసి మా సీఎం గారు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేసేసి వచ్చారు. డిజిటల్ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు టీజర్ ద్వారా చూడబోతూ ఉన్నాము. లెట్స్ హ్యావ్ ద డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్పీరియం ప్లీజ్.
దట్స్ అ బ్యూటిఫుల్ టీజర్ ఆఫ్ ఎక్స్పీరియం. అలాగే ఇప్పుడు వేదిక మీదకి వనజీవి రామయ్య గారు, వారి సతీమణి గారు విచ్చేశారు. దుస్సెర్ల సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆల్సో మనం జస్ట్ టీజర్ మాత్రమే చూసాము. లెట్స్ హ్యావ్ ది ఏవి ఆఫ్ ఎక్స్పీరియం డిజిటల్ లాంచ్ ప్లీజ్. ప్రకృతితో మమేకమైన అద్భుతమైన ఆవిష్కరణలు, అపరూపమైన కళలు, జీవకళ ఉట్టిపడే కళాఖండాల సంగమం ఈ ఎక్స్పీరియం. హైదరాబాదులో 150 ఎకరాల విస్తీర్ణంలో 85 దేశాలలోని 25,000కు పైగా విభిన్నమైన జాతుల మొక్కలతో 100 నుంచి 3,500 సంవత్సరాల వయసున్న అరుదైన వృక్షాలతో అనిర్వచనీయమైన శిల్ప సౌందర్యాలతో మంత్రముగ్ధుల్ని చేసే ప్రపంచ స్థాయి ఆవిష్కరణ ఈ ఎక్స్పీరియం. ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, పర్యాటకులు, సందర్శకులు కుటుంబం మొత్తం కలిసి ఈ ఎక్స్పీరియంలో ఒక్కసారి అడుగు పెడితే వారికి జీవితకాలం చిరస్థాయిగా గుర్తుండే అనేక జ్ఞాపకాలను అందించే అందమైన అనుభవాల సందర్శనీయ స్థలం ఈ ఎక్స్పీరియం. ప్రకృతి ఆరాధకుడు, మొక్కల ప్రేమికుడు, శిల్పాలకు ప్రాణం పోసే శిల్పకారుడు శ్రీ రామడుగు రామ్దేవ్ గారు ఈ ఎక్స్పీరియం వ్యవస్థాపకులు. తన అభిరుచి, సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, కళాత్మక అనుభవాన్ని రంగరించి సృష్టించింది ఈ ఎక్స్పీరియం. ప్రపంచంలోని అనేక పార్కులను, గార్డెన్లను, సందర్శనీయ స్థలాలను స్వయంగా చూసి అంతకు మించిన మరో ప్రపంచాన్ని రూపొందించాలన్న ఆయన తపన నుంచి జీవం పోసుకున్నదే ఈ ఎక్స్పీరియం. జపాన్ నుంచి తీసుకొచ్చిన మొక్కలు, శిలలు, శిల్పాలు, కళాఖండాలతో రూపొందిన వైవిధ్యమైన జీవనవనం జపనీస్ గార్డెన్. 100 నుంచి 3,500 ఏళ్లకు పైగా వయసున్న ప్రాచీన మహావృక్షాలు అత్యధికంగా ఉన్న ఏకైక వండర్ఫుల్ ట్రీ ల్యాండ్ ఎక్స్పీరియం. అత్యాధునికమైన, విలాసవంతమైన, ప్రకృతితో పనివేసుకున్న 40 వినూత్న గదుల నిర్మాణాలు, ఇష్టంగా కాలం తెలవకుండా గడిపే 20 కాటేజీలు కలిగిన రిసార్ట్. ఇక్కడికి అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ని తనివి తీరా అందరూ వెళ్లి ప్రత్యక్షంగా చూసి తనివి తీరా ఆస్వాదించాల్సిందే. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సృష్టిని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మన రామ్దేవ్ రావు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము. వరంగల్ వాస్తవులైనటువంటి వారు వారి తండ్రి గారి నుంచి ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అని దృఢ సంకల్పంతో చేశారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ ఈ రోజున ఇంతమంది అతిరథ మహారథుల నడుమ ఈ లాంచ్ కార్యక్రమం జరుగుతున్నందుకు వారికి అభినందనలు తెలియచెప్తూ ఇప్పుడు స్వాగతోపన్యాసంతో ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రామడుగు రామ్దేవ్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు, తర్వాత చిరంజీవి గారు, తర్వాత సీఎం రమేష్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అందరికీ స్వాగతం. యాక్చువల్గా నాకు కొంచెం స్టేజ్ ఫియర్. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. అయిన తర్వాత ఇంతమంది పెద్దల ముందు మాట్లాడడం కొంచెం దీనిగా ఉంది. బట్ అల్టిమేట్గా సీఎం గారు వచ్చేసేసి మా గార్డెన్ విజిట్ చేయడం అనేది అసలు కళలో కూడా ఊహించలేదు నేను. అది యాక్చువల్గా ఇది నేను ఎంతో 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 రుణపడి ఉన్నాను. యాక్చువల్గా అట్లాగే చిరంజీవి గారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు, సీఎం రమేష్ గారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, తర్వాత అందరు పెద్దలు వచ్చేసేసి ఇంతసేపు యాక్చువల్గా సీఎం గారు నాతో పాటు నడిచారు. ఓకే, చాలా చాలా ఆనందంగా ఉంది దీనికోసం అని చెప్పేసి. యాక్చువల్గా ఎంతోమంది పెద్దలు వచ్చారు ఇక్కడికి. అందరికీ స్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ చూసుకున్నట్టయితే రామ్దేవ్ గారు సాధించింది చాలా గొప్ప విజయం, చాలా సంవత్సరాలు పట్టినటువంటి విజయం ఇది. కానీ మాట్లాడినటువంటి మాటలు మాత్రం చాలా చిన్నవి. అందుకనే అంటారు కదా, పీపుల్ హూ వర్క్ వెరీ హార్డ్ స్పీక్ వెరీ లిటిల్ అని. దీన్ని బట్టి అర్థమవుతుంది నేను ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నానని.
ఓకే, సో ఈరోజు మన కార్యక్రమంలో మనందరం వేచి చూస్తున్నటువంటి స్పీచెస్ మొదలవ్వబోతున్నాయి. మా మెగాస్టార్ చిరంజీవి గారు తరాలు మారినా, తారీఖులు మారినా, పద్ధతులు మారినా, పలుకుబడులు మారినా ఎన్నటికీ మారనటువంటి స్టార్డమ్ మా మెగాస్టార్ చిరంజీవి గారిది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర శాసనసభ్యులకు, ఎంపీ పార్లమెంట్ సభ్యులకు, మా సీఎం రమేష్ గారికి, ఇతర ఆహ్వానితులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు. 2000 సంవత్సరంలో రామ్దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి, మీరు ఇల్లు కడుతున్నారు, ఏదైనా ఉపయోగపడుతుందో చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేసిందంటే, ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు, ఇలాంటి కళాకృతులు, ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు, జీవం ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే, వాడ షిప్లో తీసుకెళ్తే బాగుండే అని అంత టెంప్ట్ అయ్యేవాడిని. అలాంటిది ఇక్కడ హైదరాబాదులో ఈ శివారుల్లో ఒకటి లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. రామ్దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి, అలాంటి గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు. అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయట నుంచి చూసేవాళ్ళకి నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది, అన్ని కటకటాల్లాగా ఉంటుంది. అది అద్భుతమైన కళాఖండంగా నేను ఫీల్ అవుతుంటాను. అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను. ఎక్కడ నాకు ఈయన రామ్దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు, ఒక కళాకారుల్లా కనబడతాడు. అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే, ఇది వరకంటే ఏదో వేలల్లోనో లక్షల్లోనూ చెప్పేవాడు, ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే, ఇవన్నీ మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంత అందంగా దీనికి కావాల్సింది వ్యాపార దృక్పథం కాదు, కళాకారుల హృదయం, కళా హృదయం ఉండాలి. నా మటుకు నేను అతని ఒక కళాకారుడుగాను, ఒక ఆర్టిస్ట్గా చూస్తాను. నేను అంత తపన లేకపోతే, అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం 24-25 ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ, ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ, ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, ఇది మన ప్రాంతం వాళ్ళకి, మన హైదరాబాదుకి, మన స్టేట్కి అందం తీసుకొచ్చేది, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నభూతో నా భవిష్యత్తు. ఎవరైనా సరే అంత డబ్బులుంటే కనుక ఏం వ్యాపారం చేద్దాం, ఇంత స్థలం ఉంది కదా, దీన్ని ఎలా రియల్ ఎస్టేట్ చేద్దాం, దీన్ని ఏదో గవర్నమెంట్ వాళ్ళ మన్నలతో వాళ్ళ పర్మిషన్లతో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా, తరతరాలు కూడా నిలిచిపోతాడు. అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ప్యాషన్, చిన్నప్పటి నుంచి కాలేజీ రోజులో చదివే దగ్గర నుంచి, ఆర్ట్ కాలేజీలో చదువుతున్నప్పుడు దగ్గర నుంచి కూడా ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్, అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం ప్రతి కార్నర్ ముఖ్యమంత్రి గారు చూసి ఎంత ముచ్చటపడిపోతున్నారంటే అంత ఇంత కాదు. ఎలా చేశారు, ఇది ఎలాగొచ్చింది, అది ఎలా వచ్చింది ఆయన అడుగుతున్నారు. నేను కొన్ని అడుగుతున్నాను. అడిగి ఇది షూటింగ్స్కి ఇస్తారా రామ్దేవ్ అని అడిగితే, ఇస్తానండి కానీ ఫస్ట్ షూటింగ్ మీదైతేనే అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా, ఇప్పుడు కొత్తగా హీరోయిన్ని తీసుకొచ్చి
అమ్మాయితో స్టెప్లు వేయాలంటే ఈ ఎండలో ఎలా ఉంటుందేమో తెలియదు, కానీ ఏదో చలికాలం అయినప్పుడు నెక్స్ట్ చలికాలం అయితే చేస్తానయ్యా అన్నాను. ఈలోగా వర్షాలు పడి ఇవన్నీ ఇంకొంచెం పచ్చగా ఉంటాయండి. 1 or 2 years లోపల ఇది అద్భుతంగా ఉంటుంది, కంటికి కనువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఐ కుడ్ ఇమాజిన్. అట్లాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి, పలు ఈవెంట్స్, అలాగే ఐస్ సంబంధించినటువంటి ఆ స్కేటింగ్ సంబంధించిన చేయాలని ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా చేయగలడు, ఆ సామర్థ్యం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, అందుకు సమాయుత్తమై ఉన్నారు ఆయన. అందుకనే ఎంతో బిజీగా ఉన్నారు సీఎం గారు. ఇవాళ చూస్తే కనుక మనుషులు ఇంటి చుట్టూ ఉన్నారు. అవన్నీ పక్కకు పెట్టి, ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి నిన్నటిదాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్దేవ్ మీద ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే, ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని ఆయన ఉద్దేశం లేకపోతే ఇంత ఓపికగా ఈ ఎండ్లో ఆయన వచ్చేవారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇక్కడికి వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అలాంటి వాళ్ళు అనుకుంటేనే, వాళ్ళ కళ్ళలో పడితేనే, వాళ్ళు ఇంప్రెస్ అయితేనే దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఇది ఎంతోమందికి కనువిందు కలుగుతుంది. మరి ఎంతోమంది ఈ ప్లేస్ని వాళ్ళ ఈవెంట్స్కి ఉపయోగించుకుంటారు. తద్వారా టూరిజం పెరుగుతున్న ఉద్దేశంతో కూడా మన జూపల్లి కృష్ణారావు గారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం సమాయత్తమై ఉన్నారు. అలా ప్రభుత్వ సహకారాలు దీనికి మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ, మీరు ఏదైతే కనుక ఊహించారో రామ్దేవ్, అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది. ఇవి అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది, ఒక కళాకృతి అవుతుంది. అది రాష్ట్రానికి వన్నీ తీసుకొస్తుంది, హైదరాబాద్కి తలమానికంగా ఉంటుంది. ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో, ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, దిస్ విల్ బి ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్. అందుకని మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు అండ్ సీఎం గారితో నేను ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు నా సంతోషాన్ని తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్. ఎక్స్పీరియంలో చిరంజీవి గారు స్టెప్పులు వేసినటువంటి ఆ సాంగ్ మేము త్వరలోనే చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఎమ్మెల్యే శ్రీ కాళీ యాదయ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు మనందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన రామ్దేవ్ గారికి, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, పూజలు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, టూరిజం శాఖ బాధ్యులు పెద్దలు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆంధ్ర అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు, సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులు, అనిల్ గారు పార్లమెంట్ సభ్యులు, మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మరి వేదిక మీద ఉన్న మా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనితా అరుణాథ్ రెడ్డి గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రామ్దేవ్ గారు మరి భారతదేశంలోనే నంబర్ 1గా ఈ యొక్క ప్రాంతాన్ని చేస్తున్నందుకు నిజంగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనం 85 దేశాలు తిరిగి 25,000 చెట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతము మరి మనం ఎక్కడో విదేశాలకు పోయి ఇలాంటి కార్యక్రమాలను ఆస్వాదించేటటువంటి సందర్భం ఉండే, కానీ ఇప్పుడు విదేశాల నుంచే మన రాష్ట్రానికి, మన హైదరాబాద్కు, ఎక్కడ లండన్ కాదు, ఎక్కడ ప్యారిస్ కాదు, మన హైదరాబాద్కు, మన చేవెళ్ళ ప్రాంతానికి వన్నె తెచ్చినటువంటి రామ్దేవ్ గారికి ఎప్పుడు భగవంతుడు ఇంకా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ ఇనాగరేషన్కే ఇంత ఆర్భాటంగా ఉంది. ఇంకా 1-2 years లోపల ఈ ఏరియా ఎక్స్పోరియం మరి ఎక్కడ లేని విధంగా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి చాలామంది కూడా టూరిజం స్పాట్ కూడా అవుతుంది. మరి ఈ ప్రాంతం మాకు ఇక్కడ
రోడ్లు ఇది ఈ ఎక్స్పీరియన్స్కు అయితే మరి రాబోయే రోజుల్లో బాగా రాబడి ఉంటుంది, పబ్లిక్ రాబడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ముందు జాగ్రత్తగా ఈ రోడ్ను 4 లేన్ల రోడ్లు చేయాలని కోరుతున్నా. అందరూ కూడా ఇక్కడికి రాబోయే రోజుల్లో చాలా సందడి, ఇప్పటికే చాలా సందడిగా ఉన్నది. రోడ్లు లేక రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయి. మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వస్తుంటే పబ్లిక్ ఇంకా టూరిజం ప్లేస్కు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారికి దయతో మా చేవెళ్ళ ప్రాంతం, చేవెళ్ళ హైదరాబాద్కు కూతపేటలో ఉన్నటువంటి ప్రాంతం, మరి ఇక్కడ చాలా అభివృద్ధి చెందుతున్న రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఉంది. కాబట్టి రోడ్లు చాలా అధ్వానంగా ఉంది. మరి ఈ రోడ్ను 4 లేన్ల రోడ్లు చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్పీరియం అనేటువంటిది ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి ఒక అద్భుతమైన వింత అవుతుంది అనటం అతిశయోక్తి కాదు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా అద్భుతంగా డెవలప్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయ రంగంలో తిరుగులేని క్రమశిక్షణతో, న్యాయబద్ధమైనటువంటి చర్యలతో ఉన్నతమైన పదవుల్ని, కార్యక్రమాలని చేపడుతున్నటువంటి మా మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈనాటి ఎక్స్పీరియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ యువ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మనందరి అభిమాన నటుడే కాదు నాయకుడు కూడా మరి చిరంజీవి గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, అట్లాగే రమేష్ గారు, సీఎం రమేష్ గారు, అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అనిల్ కుమారు ఎంపీ గారు, అట్లాగే కాళ యాదయ్య గారు గౌరవ శాసనసభ్యులు, మల్రెడ్డి రంగారెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు, అట్లాగే విజయేంద్ర ప్రసాద్ గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రామ్దేవ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు, ఎట్లా సంపాదించాలో ఎంత సంపాదించాలో కాకుండా ఒక తపనతోటి గడచిన 25 సంవత్సరాల నుంచి ఒక గొప్పగా, అంటే పేరు నిలిచిపోయేలా, యావత్ ప్రపంచం కూడా ఇక్కడికి వచ్చి చూసిపోయేలా ఒక కళగని ఆ కళను సాకారం చేసే భాగంగా మరి సుదీర్ఘకాలంగా తపన పడుతూ ఈ యొక్క ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్పీరియం రియల్ ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియం అనేది. ఎందుకంటే ఈనాడు దేశానికే కాదు ఇలా ప్రపంచానికే తలమానికంగా నిలిచేటువంటి ఈ గొప్ప ఎక్స్పీరియం. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చారిత్రక కట్టడాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, ప్రకృతి సంపద, వన సంపద, నీటి వనరులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి తోడుగా ఈనాడు ఆకాశ హర్మ్యాలు కావచ్చు, రకరకాలు చూస్తూ ఉన్నాం. దీనికి ఈనాడు ఎక్స్పీరియం అనేది కూడా ఒక ఎకో పార్క్ లాగా మన వీటి సరసన చేరుతూ ఉంది. అట్లాగే హైదరాబాదుకు మరొక మణిహారగా చెప్పవచ్చు. మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మళ్ళొక మణిహారంగా ఎన్నో ఉన్నాయి. ఇలా గోల్కొండ కోట ఉంది, చార్మినార్ ఉంది, గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటి సరసన ఇది కూడా మనకి చేరింది ఈ రోజున. అందుకే ప్రతి ఒక్కరం కూడా మనం, ఎందుకంటే లైఫ్ ఈజ్ టూ షార్ట్ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి ప్రకృతి అందాలు కావచ్చు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లాంటివి కావచ్చు, రాష్ట్రంలో నలుమూలల్లో రకరకాల కట్టడాలు ఉన్నాయి, గొప్ప చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అంటే వేల సంవత్సరాల నుంచి ఆనాటి మహనీయులు ఎంతో కష్టపడి నిర్మాణం చేసినటువంటివి. ఎందుకంటే మనం వీటిని చూసి తరించాలే, మళ్ళొక అవకాశం రాదు. కాబట్టి ఇలా ప్రతి మనిషి కూడా జీవితకాలంలో మిగతా ఎట్లయితే పాశ్చాత్యులు, ఇలా అమెరికా లాంటి దేశం తీసుకుంటే వారానికి 2 రోజులు వాళ్ళ ఆట విడుపు గడుపుతారు. కనీసం మనం వారానికి 2 రోజులు కాకపోయినా కనీసం నెలకు 2 రోజులు, సంవత్సరానికి ఒక 10-15 రోజులు
ఈ యొక్క టూరిజం పేరు మీద మొత్తం చూసి రావాలి, రకరకాలు చూసి రావాలి. దాంతో మనసుకు ఆహ్లాదమే కాకుండా మనకు ఒక ఆలోచన విధానం కూడా మారుతుంది. అంతేకాకుండా ఈ టూరిజం డెవలప్మెంట్ మూలాన ఇలాంటి కార్యక్రమం రావడం మూలాన ఎంతోమంది నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఆ యొక్క ఎట్లయితే మనం ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉన్నామో యావత్ రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా చూడాలని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టినటువంటి రామ్దేవ్ గారిని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాము. ప్రజా హృదయాలే సింహాసనంగా, ప్రజా వేదికలే పోరాట భూమిగా, ప్రజలు పలికేటువంటి నీరాజనాలే తను సంపాదించినటువంటి ఆస్తిపాస్తులుగా భావించి ఎంతో వైవిధ్యంగా రాజకీయ పఠనాలని తిరిగి రాస్తున్నటువంటి కింగ్ ఆఫ్ పాలిటిక్స్, ద విజనరీ, విక్టరీ లీడర్, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జెండా బట్టి సింగమోలే కదిలినాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి. మిత్రులారా, ఈరోజు ఒక మంచి ఎకో టూరిజం పార్క్ను ప్రారంభించడానికి, ఎకో టూరిజంను ఒక మంచి పర్యాటక కేంద్రంగా, వ్యాపార దృక్పథం కాకుండా ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేసి రామ్దేవ్ గారు దాదాపుగా 25 సంవత్సరాల తన అనుభవాన్ని, ఆదాయాన్ని ఈ 150 ఎకరాలలో ఒక మంచి పార్కును ఏర్పాటు చేసి ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి నాతో పాటు మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మనందరి అభిమాన నాయకుడు చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి, అదేవిధంగా తెలంగాణ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా చీఫ్ విప్ శాసనమండలి పట్నం మహేందర్ రెడ్డి గారిని, లోక్సభ సభ్యులు మిత్రుడు సీఎం రమేష్ గారిని, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య గారిని, ఇతర రంగారెడ్డి జిల్లా నాయకులందరినీ ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులతో, మంత్రులతో చర్చించి తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాలలో రాణించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో దేశంలోనే ప్రముఖ సంస్థలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు నిర్మాణ రంగంలో రాణించినాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం. ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి, ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా, శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలి అని అంటే మన ప్రాంతం కాకుండా రాజస్థాన్కో లేకపోతే ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం ఆ ప్రాంతంలో ఉండే టెంపుల్ టూరిజం, అదేవిధంగా ఎకో టూరిజం. వీటితో పాటు ఎవరిని కదిలించినా మన వాళ్ళని
బెంగళూరు జిందల్లో జాయిన్ అయినాను కొంతకాలము అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం ఈరోజు మందిరాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకో ఇతర రాష్ట్రాలకో వెళ్తున్నాం. ఫారెస్ట్లో ప్రకృతి సహజ వనరులను చూడాలి అంటే మధ్యప్రదేశో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం. అదేవిధంగా హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద, ఎకో టూరిజం మీద, టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం, అది 1000 స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు, ఇట్లాంటి చాలా మందిరాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు కవాల్ కావచ్చు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం, నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం, అక్కడ మందిరాలకు, అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు. మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి. కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది. ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించినాం. దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారీలో కీలక పాత్ర పోషించారు. రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈరోజు రామదేవరావు గారి ఏర్పాటు చేసిన 150 ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించిండు. ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు, రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది, రాష్ట్రానికి కూడా గుర్తింపు, గౌరవం తెచ్చిపెడుతుంది. ఈరోజు మనం మొక్కలు కొనాలంటే గోదావరి జిల్లాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఎవరైనా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లేదా ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచి ఈరోజు వికారాబాద్ చెవెళ్ళ ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న, ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు, 20 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్దేవ్ గారి దగ్గర నేను తీసుకున్నాను. ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి. ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది 30%. నేను అనుకోవడం ఇంకొక సంవత్సరంన్నర తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇది ఆ దిశగా రాణిస్తుంది. ఇక్కడ మేము కొంతనే చూసినాం, మిగతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు. దీంతో పాటు ఇంతకుముందే మా యాదయ్య గారు చెప్తున్నారు, వికారాబాద్కి హవా లాఖో రూపాయి కా దవా అని. వికారాబాదులో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే 2 monthsలో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది. గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే 2-3 నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడున్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయేది. అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే ఈరోజు జిందాల్ లాంటి వాటికి ఎక్కడికో వెళ్ళడం కాదు, ఇక్కడనే పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు వికారాబాద్ ప్రాంతంలో. మొన్ననే దావోస్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది. తొందరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో
ఒక అడుగు ముందు ప్రభుత్వానికంటే రామ్దేవ్ గారు వేసి ఇంత మంచి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసిండు. తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. అందుకే ఈరోజు ఈ నిర్వాహకులను రామ్దేవ్ గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుంది. ఇంకా రావాలి ఇట్లాంటి పర్యాటక క్షేత్రాలు. ఇదొక వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక క్షేత్రంగా కూడా రాణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు నాతో పాటు చిరంజీవి గారు, సీఎం రమేష్ గారు, మా మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరు రావడం, ఇట్లా కార్యక్రమం రోజువారీగా ఎన్నో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటుంటాం. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకత రాష్ట్రం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకో టూరిజం పాలసీలో ఇలాంటి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో, రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు, ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు, ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఉంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. 1,000 మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో ఒకడ గ్రామాల దగ్గర ఆ మొక్కలను పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం. కానీ 6 నెలలు సంవత్సరమే పెంచితే అవి మేము నాటినప్పుడు 20-30% కంటే ఎక్కువ బ్రతకడం లేదు. అందుకే రాబోయే రోజుల్లో మా మంత్రి గారికి సూచన చేస్తున్నా, అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తా. 2-3 సంవత్సరాలు పెంచిన మొక్కల్ని తీసుకెళ్ళి నాటితే మొక్కలు బతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ మరి రైతు 2-3 సంవత్సరాల ఆదాయం లేకుండా ఉండాలి అని అంటే రైతు బ్రతకం కూడా కష్టమవుతుంది. అందుకే దానికి తగ్గట్టుగా ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నాటే హరితహారం మొక్కల్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెంచిన పెద్ద మొక్కల్ని నాటితే అది ఒక్క సీజన్లో మనం కాపాడుకోగలిగితే చాలు, అది తప్పకుండా చెట్టుగా వృక్షంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని. అక్కడ రామయ్య గారు ఉన్నారు, ఒక సామాన్యమైన రైతు. మీరందరూ వారు ఎవరో అనుకోవచ్చు. రామయ్య గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారికి పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చిండ్రో, ఒక రైతుకు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిండు. అంటే ఒక కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. రామయ్య గారు లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకే నాంపే ఎక్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది. తొందరలోనే ఈ విధి విధానాలతో ముందుకు వస్తాం. ఏది ఏమైనా రామ్దేవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మంచి పర్యాటక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దండి. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారం తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక శాసనసభ్యులు యాదయ్య గారు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైనా స్థానికంగా అంశాలు ఉన్నా కూడా వారు మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు మిత్రులారా. ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వారు ఇందాక ప్రస్తావించిన విధంగానే ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రీన్ యాక్టివిస్ట్ వనజీవి రామయ్య గారికి, అలాగే దుస్సర్ల సత్యనారాయణ గారికి ఇప్పుడు సత్కారం ఫెలిసిటేషన్ చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అలాగే జూపల్లి కృష్ణారావు గారిని, అలాగే మా చిరంజీవి గారిని అండ్ రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వారికి చెక్ అందించవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా వనజీవి రామయ్య గారికి ఫెలిసిటేషన్. ఆయన వనజీవి రామయ్య కాదు ధన్యజీవి రామయ్య, భారతమాత కడుపున పుట్టినటువంటి పద్మశ్రీ రామయ్య గారు.
రామయ్య గారు ప్రకృతే మన పంచప్రాణము, ప్రకృతే మన హరితహారము, ప్రకృతిని కాపాడితేనే మనకి ఉనికి ఉంటుంది అని నమ్మినటువంటి వ్యక్తి. ఆయన నిజంగా మనకి ఆదర్శము. వనజీవి రామయ్య గారి జీవితాన్ని ఆశయంగా స్వీకరిద్దాము, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుదాము. ఈరోజు ఈ ఎక్స్పీరియం సెంటర్ లాంచ్ సందర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య గారిని సత్కరించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. చెక్ను అందించవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే తదుపరి సత్కారం దుస్సర్ల సత్యనారాయణ గారు. వారసత్వంగా తనకు వచ్చినటువంటి 70 ఎకరాల భూమిని 6 దశాబ్దాలుగా శ్రమించి మానవ నిర్మిత అడవిని సృష్టించారు. మూగ జీవులకి ఆవాసంగా, జీవరాశులకి ఆహారంగా, నీళ్లు అందించేలాగా అడవిగా మార్చారు. వీరు నిజంగానే మనకి ఆదర్శం. కొట్టినా నీ మేలు మరవని గట్టి గుణము ఈ చెట్టులో, ఆకు తెంచితే పాలు కారేటువంటి అమ్మతనము ఈ కొమ్మలో, సృష్టిలో ప్రతి జీవజాతికి సృజనత ఉన్నది నేర్చుకో, ప్రకృతిని కాపాడి నేలకి పర్యావరణం ఇచ్చిపో అన్న కవి మాటల్ని నిజం చేస్తూ దుస్సర్ల సత్యనారాయణ గారు మన సమాజం కోసం అలాగే ప్రకృతి కోసం అందిస్తున్నటువంటి సేవలకి గాను ఈరోజు ఎక్స్పీరియం లాంచ్ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం. ఈ ఫెలిసిటేషన్స్ అనంతరం ఈరోజు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి చిరు సత్కారం రామ్దేవరావు గారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారికి చిరు సత్కారం. రామ్దేవ్ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అనంతరం జూపల్లి కృష్ణారావు గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఎక్స్పీరియన్స్ లాంచ్ కార్యక్రమం జరిగింది. అండ్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని సత్కరించవలసిందిగా శ్రీ రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అనంతరం ఎక్స్పీరియం లోగో లాంచ్, ఆఫీషియల్ టికెట్ అన్వీలింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఆ తర్వాత కాఫీ టేబుల్ బుక్ లాంచ్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఓన్లీ ది ఆఫీషియల్ లోగో అన్వీలింగ్ అండ్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. రామ్దేవ్ గారు వారి టీం అందరి తరపున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ కాళీ సుధీర్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవనీయుల పెద్దలు, థ్యాంక్ యూ. అందరికీ పాదాభివందనం. మీరందరూ వచ్చారు, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. సార్ ఒక్క విషయం చెప్తాను. రామ్దేవ్ గారు ఆల్వేస్ హీ యూస్ టు టెల్ అస్, నేను చనిపోతే నన్ను ఒక చెట్టులో పాతి పెట్టండి, బికాజ్ ఐఎమ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ ఎ ట్రీ. అన్నా ఒక్క నిమిషం సార్, ఐ వాంటెడ్ టు టెల్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆయన చనిపోతే I think anyway, thank you so much. Thank you. It's been wonderful. Thank you so much. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. భూమి నవానైతాడు
సాధన ధైర్యం వీడు దుండదొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు దాడులెన్ని జరిగిన గాని నడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగా